హలో ఫ్రెండ్స్, యూపీఎస్సీ 2024కి కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే జూన్ 16కి పోస్ట్పోన్ చేసిన సంగతి మీకు తెలిసిందే అనుకుంటున్నాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలక్షన్స్ వల్ల మే నుంచి జూన్కి పోస్ట్పోన్ చేశారు. జనరల్గా అయితే యూపీఎస్సీ క్యాలెండర్ ఎగ్జామ్ డేట్ చేంజ్ చేయడం అనేది ఉండదు ఎక్కువ, ఎనీ రేర్ కేసెస్లోనే అట్లా చేస్తారు. సో ఈ ఇయర్లో అయితే ఎలక్షన్ అనేది వచ్చింది కాబట్టి అందుకని పోస్ట్పోన్ చేశారనమాట జూన్ 16కి. సో అయితే ఇప్పుడు జూన్ 16 అంటే ఎక్కువ టైం లేదు, బట్ ఈ పాటికి అందరూ కూడా చదువుకొనే ఉంటారు, ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా. స్టాండర్డ్ బుక్స్ అనేది ఎక్కువ చదువుకున్నా కూడా, కాన్సెప్ట్ వైజ్గా చూసుకున్నా కూడా, మెయిన్గా మనకి చూసుకుంటే లాస్ట్ పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పీవైక్యూస్ కానీ, లేదంటే మాక్ టెస్ట్ పేపర్స్ కానీ. సో మాక్ టెస్ట్ పేపర్స్ ఏంటంటే మనకి ప్రాక్టీస్ కోసం, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని మనం యూస్ చేసుకొని సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏంటంటే ప్యాటర్న్ అనేది, ప్రీవియస్ ఇయర్స్లో యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది ఎలా ఇచ్చారు, సో అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు రీసెంట్గా కనుక చూస్తే 2023 ఎయిర్ 1 ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఆదిత్య శ్రీవాత్సవ, అండ్ ఇంతకుముందు 2022, 2018 ఇట్లా ప్రతి ఇయర్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కానీ యూట్యూబ్లో ఉంటాయి. వాళ్ళు చెప్పిన స్ట్రాటజీస్లో అన్నీ కనుక చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటే చెప్తారనమాట, పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. పీవైక్యూ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మాక్ టెస్ట్ పేపర్స్ వీలైనన్ని ఎక్కువ టెస్ట్ సిరీస్లు ఎక్కువ రాయాలి మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏంటంటే అది క్వశ్చన్ ప్యాటర్న్స్ని మనకి ఇస్తుంది. ఓన్లీ మన కాన్సెప్ట్ అనేది చదువుకొని వెళ్తే ఎగ్జామ్కి అక్కడ ఇచ్చే క్వశ్చన్ ప్యాటర్న్స్కి మన మైండ్ అనేది అలవాటు అయి ఉండదు. ఆ ప్యాటర్న్స్కి ముందే మన మైండ్ని ప్రిపేర్ చేయాలి. సో లెంతీగా ఉంటాయి క్వశ్చన్స్ అనేది. అలా లెంతీగా ఉండే క్వశ్చన్స్ని చదివి అర్థం చేసుకొని దానికి మనం వీలైనంత తొందరగా క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి, దానికి ఆన్సర్ చేయాలి. సో ఆ క్వశ్చన్ ప్యాటర్న్స్కి ముందుగా మైండ్ని ప్రిపేర్ చేసుకొని ఉంచాలన్నమాట. సో అందుకని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ పేపర్స్ కూడా ఇంపార్టెంట్. ఇవి రెండు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్ట్రాటజీస్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, మీరు చూడండి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి వచ్చేసరికి లాస్ట్ 29 ఇయర్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్వి ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్వి లాస్ట్ 29 ఇయర్స్ అనమాట. అంటే 1995 నుంచి 2023 వరకు GS1, 2011 నుంచి 2023 వరకు CSAT పేపర్స్ మొత్తం కలిపి మనకి సింగిల్ బుక్లో వచ్చేస్తున్నాయి. ఇది ఫర్ 2024 ఎగ్జామ్కి అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ ఇది. మీరు అమెజాన్లో చూసినా సెర్చ్ చేసి చూడండి, రివ్యూస్ చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ బుక్ అనమాట ఇది ఓస్వాల్ బుక్స్లో. లాస్ట్ 29 ఇయర్స్ యొక్క సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియం టాపిక్ వైజ్గా ఉంటాయి. అండ్ ఇందులో మనకి కాన్సెప్ట్ క్లారిటీ, ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్, ఎర్రర్ ఫ్రీ సొల్యూషన్స్ అనమాట. సో స్టాండర్డ్ బుక్స్ని ఫాలో చేస్తూ ఎర్రర్ ఫ్రీ సొల్యూషన్స్ మనకి ఉంటుంది. 100% ఎగ్జామ్ రెడీనెస్ విత్ టిప్స్ టు క్రాక్ యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామినేషన్. సో వాల్యుబుల్ ఇన్సైట్స్ కానీ, మాస్టర్ ప్లాన్. సో వాల్యుబుల్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే ఇందులో ఒకటి మనం చూస్తే ట్రెండ్ అనాలిసిస్ అనేది అనలిటిక్స్ ఇచ్చారు. అంటే హిస్టరీలో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ని ఇచ్చారు. లాస్ట్ 29 ఇయర్స్లో టాపిక్ వైజ్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అడిగిన ఏరియాస్ ఏంటి అనే అనలిటిక్స్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మోడర్న్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అనేది గ్రాఫ్స్ని బట్టి మనకి తెలుసుకోవచ్చు. జియోగ్రఫీలో సో వీటిని బట్టి మన ప్రిపరేషన్ కూడా ఆ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేసి చూసుకోవచ్చు అనమాట.
ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, పాలిటీ గవర్నెన్స్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు, ఇండియన్ ఎకానమీలో దేని నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్స్, ఇట్లాగా లాస్ట్ 29 ఇయర్స్గా అనలిటిక్స్ అనేది మనకి ఒకే పేజ్లో వచ్చేస్తాయి. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి దొరుకుతుంది. అండ్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చిన తర్వాత వాటికి ఆన్సర్స్ ఎట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో చూడండి. ఈ ఆప్షన్ అనేది కరెక్ట్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అంటే అని కాకుండా దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఎందుకు అది కరెక్ట్, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్లో మనకి చాలా కంటెంట్ అనేది, కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. ప్రతి క్వశ్చన్కి కూడా నీట్గా చాలా ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మనకి ఆప్షన్స్, కరెక్ట్ ఆప్షన్స్ టాపిక్ వైజ్గా మనకి ఇచ్చారనమాట. సో ఇట్లాగా ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది మనకైతే. అండ్ ఎప్పుడు అడిగారు ఏమేమి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అవన్నీ కూడా ఇక్కడ బ్రాకెట్స్లో ఉంటాయి. లాస్ట్ 29 ఇయర్స్ పేపర్స్ అనేది ఒకే బుక్లో దొరకటం అనేది చాలా కష్టం. అండ్ ఇది చాలా యూస్ఫుల్ కూడా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి 2024కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 2025కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సేమ్ అవే ఉంటాయి కదా, చేంజ్ అవ్వదు కదా. హిస్టరీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చేంజ్ అవ్వవు కాబట్టి క్వశ్చన్ పేపర్స్ అవే ఉంటాయి. 25కి 26కి ప్రిపరేషన్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటారు. సో వాళ్ళకే కూడా చాలా యూజ్ అవుతుంది ఈ బుక్ అయితే. అండ్ ఇది కాకుండా సాల్వ్డ్ పేపర్స్ కాకుండా ఇంకొకటి ఏంటంటే మాక్ టెస్ట్ పేపర్స్ అనమాట. వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్ పేపర్స్ని రాయటం ఈ లాస్ట్ 1 మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ 1 పేపర్ అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తారు. సో 2024 ఎగ్జామ్కి ఇవి మెయిన్గా అప్డేటెడ్ బుక్స్. ఇవి 25 రాసే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండు, వాళ్ళు కూడా ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది పేపర్ 2ది ఇంగ్లీష్ మీడియం బుక్. 15 మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి ఇందులో, టోటల్గా 15 ఉంటాయి. సో 15 పేపర్స్ with solutions. మాక్ టెస్ట్ పేపర్ 1, 2, 3, 4, 5 విత్ సొల్యూషన్స్ మనకి బుక్లో ఉంటాయి. 6 నుంచి 15 వరకు ఆన్లైన్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆన్సర్కి 1 to 15 ఆన్సర్కి ఉంటుంది, OMR ఆన్సర్ షీట్ ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ ఒక QR కోడ్ ఇచ్చారు కదా, ఈ కోడ్ని స్కాన్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ద లేటెస్ట్ UPSC అప్డేట్స్ త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 స్కాన్ ద QR కోడ్ బిలో. సో ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనమాట. సో ఈ ప్యాటర్న్ ప్రకారం ఓన్లీ ప్రిలిమ్స్కి ఇది ప్యాటర్న్ ప్రకారంగా టెస్ట్ పేపర్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇది ఫస్ట్ పేపర్. ఈ ఫస్ట్ పేపర్కి అయిపోయిన తర్వాత దాని యొక్క సొల్యూషన్స్ ఇక్కడ ఇస్తారు, విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. మొత్తం కూడా క్వశ్చన్ ప్యాటర్న్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ యాజ్ ద UPSC ప్యాటర్న్. UPSC ఏమాత్రం తగ్గకుండా ఇది ఉంటుంది. ఇది పేపర్ 2 జనరల్ స్టడీస్ పేపర్ 1 ఇంగ్లీష్ మీడియం. సో ఇందులో 15 మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. సో ఈ 2 బుక్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఏంటి మాక్ టెస్ట్ పేపర్స్ హైలీ రికమెండెడ్ ఫర్ 2024 ఎగ్జామ్. అండ్ ఈ బుక్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, PYQs. ఇది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి అప్లై చేసి రాసే వాళ్ళకు కూడా 2025 వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. 25-26. సో 24 మీరు అప్లై చేసినట్లయితే ఇప్పుడు ఇది తీసుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ పేపర్సే కాబట్టి చేయొచ్చు. అండ్ ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. మీకు కనుక నచ్చితే కనుక
డెఫినెట్గా ఇవి తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ వేరే ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా యూపీఎస్సీ రిలేటెడ్, ఏపీపీఎస్సీ రిలేటెడ్ వీడియోస్ అప్డేట్స్ మీకు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.